అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వారాహి నవరాత్రులు 2025లో వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి తెలుసా? ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటు శ్రీవారాహి అమ్మవారి నవరాత్రులు వస్తాయి. ఈ సంవత్సరం జూన్ 25 నుండి జూలై 3 వరకు వచ్చే ఆషాఢ పాడ్యమి నుండి నవమి వరకు 9 పగళ్లు మరియు రాత్రులు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. ప్రతిరోజూ రోజువారీ హోమం మరియు అభిషేకం నిర్వహిస్తారు. లక్షలాది మంది తమ తమ కోర్కెల కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ప్రతి ఏటా చేస్తారు. ఈ పూజను ప్రతిరోజూ సూర్యాస్తమయం అయ్యాక చేయాలి. వారాహి నవరాత్రి మహోత్సవం 2025 తేదీలు జూన్ 26, 2025 నుండి జూలై 4, 2025 వరకు. ఈ ఏడాది గుప్త నవరాత్రి ఎంతో శక్తిమంతమైన కాలంలో వస్తోంది. వారాహి నవరాత్రులు జరుపుకోవడం వల్ల ప్రయోజనాలు: ఈ ఉత్సవాల్లో పాల్గొనే వారికి శుభం, ఐశ్వర్యం, రక్షణ లభిస్తుందని చెబుతారు. ఇది ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు శుద్ధీకరణకు కూడా సమయం. వారాహి భక్తులు పండుగ సమయంలో తరచుగా ఉపవాసముంటారు మరియు వారు ప్రత్యేక పూజలు మరియు ఆచారాలను కూడా నిర్వహిస్తారు. ఏ వ్యక్తికైనా జీవితములో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషము కలుగుతుంది. అలాంటి దృష్టి దోషాలు, దిష్టి దోషాలు, నరఘోష, మానసిక వ్యాధులు, సమస్యలు, పిశాచపీడ, భయాందోళనలు వంటివి తొలగడానికి వారాహిమాత పూజ చాలా విశేషమైనది. సమాజంతో కీర్తి కలగడానికి, గుర్తింపు పొందడానికి, అనుకున్న పనులయందు విజయాన్ని పొందడానికి వారాహిదేవిని పూజించడం, వారాహి నవరాత్రులు చేయడం వలన సత్ఫలితాలు పొందవచ్చు. వారాహిదేవి 16 నామాలు: శ్రీవారాహి షోడశ నామావళిన్హ. ఓం శ్రీ బృహత్ వారాహే నమః. ఓం శ్రీ మూల వారాహే నమః. ఓం శ్రీ స్వప్న వారాహే నమః. ఓం శ్రీ ఉచిష్ట వారాహే నమః. ఓం శ్రీ వార్దలి వారాహే నమః. ఓం శ్రీ భువన వారాహే నమః. ఓం స్తంభన వారాహే నమః. ఓం బంధన వారాహే నమః. ఓం పంచమి వారాహే నమః. ఓం భక్తవారాహే నమః. పద్. ఓం శ్రీ మంత్రిని వారాహే నమః. ఓం శ్రీదండిని వారాహే నమః. ఓం అశ్వరూఢవర్హే నమః. ఓం మహిషావాహన వారాహే నమః. ఓం సింహవాహన వారాహే నమః. ఓం మహావారాహే నమో నమః. 16 ఇతి శ్రీవారాహి షోడశ నామావళిన్హ. ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్లు, చిన్నపిల్లలు, పూర్వ సువాసినులు, బ్రహ్మచారులు చేయవచ్చు. బెల్లం పానకం తీర్థంలా తాగేయాలి. వారాహి సహస్రం కవచం చదవకుండా మామూలుగా లలితా సహస్రం చదువుతూ మీరు చెప్పిన శ్లోకాలు చదివి పూజ చేయవచ్చు. సూర్యాస్తమయం సాయంత్రం 6 PM పూజ ప్రారంభించండి. 9 రోజుల్లో స్త్రీలకి ఇబ్బంది వస్తే ఇబ్బంది తీరాక 5వ రోజు నుంచి ఎన్ని రోజులు మిగిలితే అన్ని రోజులు చేయండి. 9 రోజులు కుదరకపోతే 7 లేక 5 రోజులు కాని, లేకపోతే ఆఖరి 3 రోజులైనా చేయండి. అవి చాలా ముఖ్యం. దేవి ఫోటో పూజలో రోజూ తప్పక పెట్టుకోవచ్చు. నవరాత్రుల్లో ఉపవాసం చేయడం అవసరం లేదు. సాత్వికమైన ఆహారం తినండి. ఈ స్తోత్రం నవరాత్రులు అయిపోయాక కూడా రోజూ చదువుకోవచ్చు. గర్భవతులు ఈ పూజ చేయవద్దు. మీ బదులు మీ భర్త చేయవచ్చు. 7వ నెల దాటితే అసలు నవరాత్రులు చేయకండి. 1 ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా? అవసరం లేదు. నవరాత్రులు అంత భారంగా బరువుగా అనిపించినప్పుడు అసలు మొదలు పెట్టకండి. అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయకూడదు. ఈ పూజకి కలసం పెట్టే నియమం ఏమీ లేదు. మీ ఇష్టం. కలసం లేకపోతే పంచపాత్రకే కలస పూజ చేసుకోండి. మాంసాహారం పూజ చేసిన 9 రోజులు మానేయండి. పిల్లలు, పూర్వ సువాసినులు ఎవ్వరైనా చేయవచ్చు. స్వప్నవారాహి ఉపాసన చేసి సిద్ధింపచేసుకుంటే ఆ దేవతానుగ్రహంతో స్వప్నం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి. అది తెలుసుకోవడం మనలాంటి వాళ్లకి శ్రేయస్కరం కాదు. అందుకే చెప్పలేదు. అటువంటి విద్యల జోలికి వెళ్లవద్దు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.